అన్న బిగ్ బాస్ చూస్తారా? చూస్తాం డైలీ చూస్తాం రెగ్యులర్గానే. ఎలా అనిపిస్తుంది? బాగుంది గేమ్, రసవత్తరంగా సాగుతుంది. ఇంకా ఫైనల్స్కి వచ్చేసింది అప్పుడే. సో ట్విస్ట్ అండ్ టర్న్స్తో సీజన్ 8 ఎలాగైతే హోస్ట్ అన్నారో సో అలానే ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగా నడుస్తుందని చెప్పొచ్చు గేమ్. ఇప్పుడు ఉన్న వాళ్ళలో మీకు ఏ ప్లేయర్ అంటే బాగా ఇష్టం? ప్లేయర్ ఇష్టము అంటే నిఖిల్. నిఖిల్ బాగా ఆడుతున్నాడు. నిఖిల్ గేమ్ డే 1 నుంచి కూడా అతడు ఏ టాస్క్ చూసినా సరే 100% ఎఫర్ట్స్ పెట్టడము, అందులో 100% స్ట్రైక్ రేట్ అనేది మెయింటైన్ చేయడం. సో మ్యాక్సిమం టాస్క్లో గెలిపే ఉంది అతడి వైపు. సో అతడి టాస్క్ అన్నా, అతడు ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూస్ అన్నా, రిలేషన్షిప్స్కి ఇచ్చే వాల్యూ అన్నా, ఏదన్నా కొంచెం అంటే ఒకరితో ఇద్దరితో ఒక క్లాష్ వచ్చినా సరే దాన్ని వెంటనే వెళ్ళి రిజాల్వ్ చేసుకునే ఒక గుణం. సో అటువంటివన్నీ నిఖిల్ని ఒక స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అండ్ ఫేవరెట్ కంటెస్టెంట్గా చేశాయని చెప్పొచ్చు. ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే నిఖిల్‌కి చాలా అంటే ఫస్ట్ మనకి ఎలాగైతే ఆయన గేమ్ ఉందో, తర్వాత వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఆయన గేమ్ తగ్గుతూ వచ్చిందనమాట. సోనియా గూడా మొన్న సేమ్ అదే చెప్పింది. అలాగే నామినేషన్ అప్పుడు కూడా నువ్వు స్ట్రాంగ్ పాయింట్ చెప్పకుండా అది కరెక్టేనా? అది కరెక్ట్ అనేసి మనము చెప్పలేము. బికాజ్ అదేంటంటే అది ప్లేయర్ స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్లేయర్స్‌కి ఎన్నో వీక్స్ వాళ్ళు మూవ్ అవ్వాలి. ఫర్దర్‌గా అంటే టాప్ 5కి వాళ్ళు వెళ్ళాలనే ఒక ఎయిమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇలాంటి రీజన్స్ ఎతుక్కోవడం, వాళ్ళకి జెన్యూన్‌గా అనిపించిన రీజన్స్ ఆబ్వియస్లీ చేస్తుంటారు. మిగతా రీజన్స్‌ని చేయడం కరెక్ట్ కాదు. మేబీ ఇది బెస్ట్ అనిపించొచ్చు. బట్ నన్నడిగితే యాజ్ అ హౌస్‌మేట్‌గా అతడు ఇచ్చిన డెసిషన్స్ నాకు కరెక్టే అనిపించింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాకనే వీళ్ళ అసలు తత్వాలన్నీ బయటపడ్డాయి. మనం చూసుకుంటే డే 1 నుంచి కంటిన్యూటీగా ఉన్నారు వీళ్ళు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాకనే ఒక్కొక్కరి స్వభావాలు ఏంటి, ఒక్కొక్కరి వేరే వాళ్ళతో ఎలా మింగిల్ అవుతున్నారు అన్నవన్నీ వీళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చాక బయటపడ్డాయి. సో వైల్డ్ కార్డ్ వచ్చాక ఇంకా ఇంట్రెస్టింగ్‌గా గేమ్ అయిందని చెప్తాను. ఇప్పుడు నామినేషన్ అనేది ఇంటి నుంచి బయటికి పంపించే ప్రక్రియ. అలాంటి ప్రక్రియలో మన స్ట్రాంగ్ పాయింట్ అనేది చెప్పాలి. కానీ మొన్న గౌతమ్ ఏం చేశాడంటే నిఖిల్ దగ్గర ఎప్పుడో అయిపోయిన మధ్యలో పాయింట్లు గానీ, ఏది మణికంఠన పడేయడం గానీ, టేస్టీ తేజ విషయం గానీ, ప్రతీది అంటే వైల్డ్ కార్డ్ విషయంలో మీరు అలాంటి పాయింట్ తీయడం కరెక్టేనా గౌతమ్? గౌతమా నిఖిల్ అడిగారు మీరు? అంటే మన గౌతము నిఖిల్‌ని నామినేట్ చేసినప్పుడు పాయింట్ చెప్పాడు కదా! సో బేసికలీ నన్ను అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంట్లో ఇంకా ఈరోజు గౌతమ్ ఇంకా ఉన్నాడు అంటే మణికంఠకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మణికంఠ వాలంటరీగా ఈ గేమ్ నుంచి తప్పుకోవడం వల్ల గౌతమ్ గేమ్ ఇంకా సాగుతుంది. సో ఆబ్వియస్లీ అలాంటప్పుడు డెఫినెట్లీ ప్రతి వీక్ నేను ఇంట్లో ఉన్నా సరే నేను గౌతమ్ని నామినేట్ చేస్తాను. బికాస్ ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు రావడం ఆల్రెడీ ఒక సీజన్లో వచ్చాడు. అప్పుడు కూడా వైల్డ్ కార్డ్ రావడం అంటే అప్పుడు ముందే వచ్చాడు. బట్ ఈ సీజన్లో మనం చూసుకుంటే వైల్డ్ కార్డ్గా వచ్చాడు. సెకండ్ టైం ఇంకొక వైల్డ్ కార్డ్ ఆ ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడం వల్ల వచ్చింది. సో డెఫినెట్లీ టాప్ 5కి వెళ్ళాలి అనుకుంటే గౌతమ్ ఈజ్ నాట్ ఫిట్ అని నా ఉద్దేశం. ఎందుకంటే నా ఉద్దేశం కాదు, ప్రజలందరూ ఆల్రెడీ ఒకసారి ఓట్ చేశారు. ఆల్సో మీరు చూసుకుంటే అవినాష్ కూడా ఓటింగ్ తగ్గింది. సో ఆ షీల్డ్ వల్ల అవినాష్ ఇంట్లో ఇంకా మూవ్ అవుతున్నారు. సో వీళ్ళిద్దరూ టాప్ 5కి వెళ్ళడానికి అర్హత లేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు టాప్ 5 అంటే ఇంకొక నిఖిల్ కాకుండా ఇంకొక ముగ్గురు చెప్పాలంటే ఎవరెవరి పేర్లు చెప్తారు మీరు? నిఖిల్తో పాటు పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, నబీల్. సో వీళ్ళందరిలో కూడా నేను చూసుకుంటాను. ఫస్ట్ డీటెయిల్గా చెప్పాలంటే నిఖిల్, పృథ్వీ ఇద్దరు ఎంత స్ట్రాంగ్, నిఖిల్ ఎంత స్ట్రాంగో పృథ్వీ కూడా అంతే స్ట్రాంగ్. బట్ ఏంటంటే కనెక్టివిటీ విషయంలో చూసుకున్నట్లయితే అందరి హౌస్ మేట్స్కి నిఖిల్ బాగా కనెక్ట్ అయ్యాడు. పృథ్వీ పోల్చుకుంటే ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అంటే ఇప్పుడు మనం చూసుకుంటే హరితేజ గారు, రోహిణి వీళ్ళందరూ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళతో కనెక్టివిటీ కొంచెం మిస్ అయింది. మేబీ ఆ అబ్బాయి తత్వమే అది మనం చూసాము. ఎందుకంటే ఒక టాస్క్లో గడ్డం గీక్కుంటే నీకు డబ్బులు వస్తాయన్న టాస్క్లో కూడా ఆ అబ్బాయి అంత ఓపెన్గా లేడు. సో మేబీ అది అతడి మెంటాలిటీ ఏమో. సో వాళ్ళిద్దరిలో ఎవరున్నా బాగుంటుంది. నిఖిల్ ఫిక్స్. అండ్ రోహిణి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే యాక్చువల్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి టాప్ 5లో ఎలా అనేసి పాయింట్ జనాలందరూ ఆలోచిస్తారు. బట్ అది చూడొద్దు. బికాస్ తను వైల్డ్ కార్డ్ అంటే డే 1 నుంచి వచ్చి పార్టిసిపేషన్ చేసి ఎంటర్టైన్మెంట్ చేసే అంతా కూడా తను ఇప్పుడు ఉన్న అంటే వైల్డ్ కార్డ్ నుంచి వచ్చి ఇప్పటి వరకు ఉన్న దాంట్లో తను ఫుల్ ఫ్లెజ్డ్గా చేసింది. మనం చూసుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ అనేది వైల్డ్ కార్డ్స్కి ముందు చాలా తగ్గింది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక ఏంటంటే రోహిణి, అవినాష్, తేజ వీళ్ళ వల్ల ఇంట్లో కూడా ఒక ఫన్ జోనర్ అనేది ఒకటి జనరేట్ అవ్వడం, కానీ అందరూ కూడా కొంచెం కసిగా ఆడడము, అంటే జోక్స్ చేయడం, స్కిట్స్ చేయడం, ఈవెన్ బిగ్ బాస్ కూడా వీళ్ళతో ఎన్ని జోక్స్ చేస్తారో మనం చూసాం. సో రోహిణి ఈజ్ అ డిజర్వింగ్ కంటెంట్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ పరంగా అయినా సరే తన పర్ఫార్మెన్స్ మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా తను మెగా చీఫ్ అయిందో, లాస్ట్ మెగా చీఫ్ ఒక లేడీ అయ్యి ఉండి ఫిజికల్ టాస్క్స్, అది ఏదో నార్మల్గా వెళ్ళి ఎవరో ఒక వెనక నుంచి పొడవడమో లేకపోతే పూలమాలలు వేస్తే వచ్చిన పోస్ట్ కాదు అది. తను కష్టపడి ఎన్నో టాస్క్స్ని ఆడి గెలిచింది. తను ఆల్రెడీ మనం చూసాము తన లెగ్లో, తన కాల్లో ఐరన్ రాడ్స్ ఉన్నప్పుడు కూడా తను 100% ఇచ్చింది. మనం చూస్తే ఎవరైతే నువ్వు ఆడలేవు, జీరో బాడీ షేమింగ్ చేశారో అని ఆల్రెడీ ముందు అన్నారు, అలాంటి వాళ్ళ చేతిలోనే తను విన్ అవ్వడం తనకు కూడా అండ్ చూసిన ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో రోహిణి ఈజ్ ఫిట్ ఫర్ టాప్ 5. తర్వాత మనం చూసుకున్నట్టే నబీల్ కూడా ఏంటంటే వీక్ 1 నుంచి అబ్బాయి బాగా ఆడుతున్నాడు. కానీ ఏంటంటే డ్రాబ్యాక్ మేబీ ఏంటంటే ఈ అబ్బాయి ఒకరికి సపోర్ట్ చేస్తాం అనుకుంటాడు, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే ఈ అబ్బాయి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తాడు. ఒకవేళ అటు కూడా కాకపోతే ఈ రెండు కాకుండా ఇంకో మూడో వ్యక్తిని గెలిపిస్తాడు.
అంటే ఈ నబీల్ గేమ్ ఏంటంటే అర్థం కాదు, అంటే మనం అర్థం చేసుకునే లోపు తన గేమ్ మారిపోతుంది. సో ఈ ఒక్క ఫ్యాక్టర్ వల్ల మేబీ అతనికి టాప్ 5లో ఉంటుందా లేదా అనేది ప్రజల చేతిలో ఉంటుంది. ప్రేరణ తను కూడా చాలా బాగా ఆడుతుంది, ప్రేరణ కూడా టాప్ 5లో ఉండే అర్హత ఉంది. ప్రేరణ విష్ణుప్రియ అంటే ఇద్దరికి ఈక్వల్ ఉన్నాయి, ఎందుకంటే ఆబ్వియస్లీ విష్ణుప్రియలో మైనస్ ఉన్నాయి, ప్రేరణలో కూడా ఉన్నాయి, ఇద్దరు ప్లస్ ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే చాలా మందికి ప్రేరణ బిహేవియర్ తను చీఫ్గా అయినప్పుడు నచ్చలేదు, సో అదొకటి డ్రాబ్యాక్ అనిపించింది. విష్ణుప్రియ గేమ్ కూడా బాగుంది, విష్ణుప్రియ కూడా మెంటాలిటీ ఓపెన్ మైండెడ్గా ఉంది. వీక్ 1 నుంచి కూడా యూనివర్స్ అనడం, తను కూడా వీకెండ్లో ఒక నాగార్జున సార్తో ఒక కామెడీ జోనర్ని జనరేట్ చేస్తుందంటే ఎంత అక్కడ సీరియస్ డిస్కషన్ అవుతున్నా సరే విష్ణుప్రియ రాగానే అదొక నవ్వు వచ్చేస్తుంది, ఒక ఫన్ జోనర్ అనేది తనంతలో తను తెస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ రోజు అయితే మాత్రం మన రోహిణి గాని ఎవిక్షన్ పాస్ కంటెంటర్ అయ్యింది. అలాగే చూసుకున్నట్టయితే నబీల్ విష్ణుప్రియ అంటే ఎవిక్షన్ పాస్ గెలుచుకోవడానికి కూడా అనర్హులు అని చెప్పి బ్లాక్ బ్యాజ్ ఇచ్చి వచ్చిన ఎవరైతే ఉన్నారో ప్రియాంక కానీ ముందు చూసుకున్న హారిక వాళ్ళు చెప్పారు. అప్పుడు మీకు ఏమనిపించింది? అనవసరంగా డిజర్వ్ అంటే ఆడే వాళ్ళని ఎందుకు బ్లాక్ బ్యాజ్ ఇచ్చారు అనిపించిందా, లేకపోతే ఓకే కరెక్టే డెసిషన్ అనిపించిందా? ఎస్, నిజంగానే మాట్లాడాలనుకున్న టాపిక్ ఇది. సో బేసికలీ నిన్న బ్లాక్ బ్యాచ్ ఇచ్చారు, సో అది నాకు నిజంగా చాలా అంటే ఏమంటారు అంటే జెన్యున్ కాదు అనిపించింది, అది కరెక్ట్ కాదు వాళ్ళు తీసుకున్న స్టెప్ అనిపించింది. ఎందుకంటే ఇంట్లోకి ఆ బ్యాచ్ ఇవ్వమని పంపించింది ఆల్రెడీ ఎక్స్ హౌస్ మేట్స్, అంటే అఖిల్ కానీ హారిక కానీ వీళ్ళు ఆల్రెడీ బిగ్ బాస్ ఆడి వెళ్ళిన వాళ్ళు. సో వీళ్ళన్నా అట్లీస్ట్ వైజ్ డెసిషన్ తీసుకుంటారేమో అనుకున్నాము, ఎందుకంటే మీరు చూస్తే ఆ టాస్క్లో రోహిణి, గౌతమ్, టేస్టీ తేజ అండ్ విష్ణుప్రియ అన్నారు. ఈ 4 మెంబర్స్లో మీరు ఒకటి నోటీస్ చేస్తే విష్ణుప్రియ మాత్రమే డే 1 నుంచి కూడా ఇంట్లో ఉన్న కంటెస్టెంట్, ఇంకొక ముగ్గురు మాత్రం వైల్డ్ కార్డ్స్లో వచ్చిన కంటెస్టెంట్స్. సో ఈ పరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా టేస్టీ తేజ కూడా ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా. 4th అబ్బాయి ఆ 2 టాస్క్లో కూడా మంచిగా ఆడలేదు, మరి ఎందుకు టేస్టీ తేజ అని తీయలేదు? అఖిల్ కూడా లోపలికి వెళ్ళి వెంటనే హారిక డిస్కస్ చేస్తుంది, నిజంగా చాలా కన్ఫ్యూజన్, వాట్ ఈస్ దట్ టు కన్ఫ్యూజన్ అన్నాడు అఖిల్. సో అక్కడ నాకు అనిపించలేదు అనమాట, అంటే వీళ్ళు ఆడిల్లారు అంటే వీళ్ళ సీజన్లో కూడా వీళ్ళకి ఆల్రెడీ ఇష్యూస్ ఫేస్ నాకు తెలిసి బయట నుంచి వచ్చారు కాబట్టి వైల్డ్ కార్డ్ కూడా బయట నుంచి వచ్చా వాళ్ళకే సపోర్ట్ చేద్దాం అనిపించింది. ఇంకోటి ఏంటంటే టేస్ట్ ఆల్రెడీ 2 బాక్సులు ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రా ఇచ్చారు అంటే అక్కడ ఒక బెనిఫిట్ ఇచ్చినట్టే టేస్ట్ తేజకి, అయినా సరే గెలుచుకోలేకపోయాడు, గెలవలేకపోయాడు. అప్పుడు డిజర్వ్ గా నువ్వు కావాలని చూసుకున్నట్టే టేస్ట్ తేజని తీసేయాలి, కానీ విష్ణుని తీసేయడం ఎట్లా? అదే చెప్తున్నాం కదా తప్పు, ఎందుకంటే నిజంగా టార్గెట్ చేయడమో లేకపోతే ఏదో దీని వెనక స్ట్రాటజీ, మరి బయట నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారో లేకపోతే ఎవరు చెప్పి పంపించారో ఏం తెలియదు. కానీ బేసికల్ ఏంటంటే విష్ణుప్రియ ఇస్ ద డిజర్వింగ్. అక్కడ మీరు చూసుకుంటే విష్ణుప్రియ ఎలా ఏడ్చిందో అని చూసాను, నిజంగా తను డే 1 నుంచి ఉన్నా నేను ఎప్పుడు ఇంత అంటే తను ఫీల్ అవ్వడం నిజంగా అందులో ట్రూనెస్ ఉంది, తను ఫీల్ అవ్వడంలో అర్థం ఉంది అనిపించింది. ఎందుకంటే అక్కడ గౌతమ్ మిగతా ముగ్గురు మధ్యలో వచ్చిన వారు, విష్ణుప్రియ ఫస్ట్ నుంచి ఉంది. సో బ్లాక్ బ్యాచ్ ఇచ్చేసి తనని డైరెక్ట్గా రేస్ నుంచి తీసేయడం అనేది తప్పు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ వాళ్ళు సెలెక్ట్ చేయడం కూడా గౌతమ్ని, రోహిణిని సెలెక్ట్ చేశారు. సో ఎస్, మెగా వాళ్ళలో క్లాన్లోనే అంటే వాళ్ళిద్దరు కొత్తగా వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఆబ్వియస్లీ వీళ్ళ స్ట్రాటజీ కూడా బాగుంది, విష్ణుప్రియని, తేజని, ఎందుకంటే ఆబ్వియస్లీ నిఖిల్ కానీ పృథ్వీ కానీ తీసుకుంటే వాళ్ళు విన్ అయ్యేవాళ్ళు. సో ఆ స్ట్రాటజీ వీళ్ళు కూడా బాగా చేశారు, కానీ విష్ణుప్రియకి మాత్రం అక్కడ ఫెయిర్ ఛాన్స్ తనకి ఉండాలి. ఎందుకంటే ఫెయిర్ ఛాన్స్ మీరు ఓటేసారా ఈ రోజు? అంటే 9 మందిలో రోహిణి గారు తప్పించి 8 మంది నామినేషన్ లో ఉన్నారు, మీరు ఎవరికి ఓటేసారు? నా ఓట్ ఫస్ట్ చాలా వీక్స్ నుంచి కూడా నిఖిల్కే వెళ్తుంది, నిఖిల్కే నేను సపోర్ట్ చేస్తాను, ఈసారి కూడా నిఖిల్కే ఓట్ చేస్తాను. బట్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ తో ఈ రోజు విష్ణుప్రియ కూడా ఓటేద్దాం అనుకుంటున్నాను. బికాస్ అక్కడ ఎందుకంటే ఆ అమ్మాయి తను మెగా చీఫ్ కూడా అయింది, తను ఆడుతుంది, తను ఫిజికల్లీ నేను ఆడట్లేదు. చాలా మంది అంటారు పృథ్వీ దగ్గర ఉంటుంది, అది గేమ్ లో భాగం, అదే గేమ్ కాదు, మీరు అది ఒకటి గ్రహించాలి. అండ్ ఏంటంటే మనం చూసుకుంటే టేస్టీ చీఫ్ కూడా అవ్వలేదు, ఆ పాయింట్ అన్నా వీళ్ళు ఎందుకు చూసుకోలేదు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చీఫ్గా తనకి ఆపర్చునిటీస్ వస్తే అందులో కూడా తను విఫలమయ్యాడు, అంటే చీఫ్ పొజిషన్కి ఫిట్ అవ్వలేకపోయాడు. ఇంకా మీరు చూసుకున్నట్లయితే నిన్నటి స్పీడ్ అండ్ బ్యాలెన్స్ టాస్క్ పెట్టిందే వాళ్ళ స్కిల్ని సెలెక్ట్ చేయడానికి. సో అందులో కూడా అతడు మరి 2 సార్లు కూడా తను ఇన్అక్యురేట్ పర్ఫార్మెన్స్తో మరి ఆ రీజన్స్తో వాళ్ళు ఎందుకు అందుకనే విష్ణు కూడా చాలా షాక్ అయింది. విష్ణు కూడా ఏడవడానికి అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్లీ 2 టాస్క్లో తన పర్ఫార్మెన్స్ 0 ఉంటే తను ఫీల్ అవ్వదు, ఎందుకంటే మనం చూసాను చాలాసార్లు కూడా తను ఓపెన్గానే చెప్పింది నాతో అవుతే ఆడతా లేదంటే లేదని తను తెలుసు. సో అక్కడ టేస్టీ తేజ్ అనే ఫస్ట్ మీరు చూసారు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అతను కూడా తెలుసు నాకే బ్లాక్ స్టార్ ఇస్తారని, కానీ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్, అదొక హఠాత్ పరిణామంలో వాళ్ళిద్దరు కలిసి విష్ణుప్రియని తీసారని చాలా బాధగా అనిపించింది. థ్యాంక్ యూ.